ఎలుక లోపం. ఒకప్పుడు పచ్చని అడవి అంచున ఒక చిన్న ఎలుక జీవించేది. చాలా చురుకుగా, తెలివిగా ఉండేది. కానీ ఒక పెద్ద లోభం. ఎలుక రోజు గింజలు, పండ్లు, రొట్టె ముక్కలు ఏం దొరికినా అన్నీ తీసుకెళ్ళి తన బొరియలో దాచుకునేది. దాచుకుంటూ చివరికి బొరి అంతా నిండిపోయింది. నిండిపోయి లోపలికి వెళ్ళడానికి దగ్గరలో చోటు లేకుండా అయిపోయింది. ఆ చెట్టు మీద ఒక గుడ్లగూబ ఉండేది. అది ఎలుకలోని లోభాన్ని చూసి గ్రహించింది. గుడ్లగూబ ప్రేమగా చెప్పింది, ఎలుక, లోభం ఎక్కువైతే ఒకరోజు నష్టపోతావు. నీ దగ్గర ఉన్నది సరిపోతుంది. కానీ ఎలుక వినలేదు. ఏంటండి, ఇంకా కావాలి నాకు అనేది. అలాగే ఒకరోజు ఎలుక పెద్ద రొట్టె ముక్కను దొంగిలించింది. దాన్ని బొరియలో పెట్టడానికి ప్రయత్నించింది. లాగింది, తోసింది, పట్టుకుని ఒత్తింది. కానీ ద్వారం చిన్నది. రొట్టె కూడా వెళ్ళలేదు, ఎలుక కూడా వెళ్ళలేదు. అది సగం బొరియలో, సగం బయట ఇలా ఇరుక్కుపోయింది. ఇంతలో ఆకలితో ఉన్న పిల్లి అక్కడికి వచ్చింది. ఎలుక రొట్టెతో ఇరుక్కుపోయి ఉంది. భయంతో ఎలుక అరిచింది, గుడ్లగూబ, ఎవరైనా నన్ను కాపాడండి, గుడ్లగూబ. గుడ్లగూబ వెంటనే దిగివచ్చి పిల్లిపై గట్టిగా అరిచింది. పిల్లి భయపడి అడవిలోకి పరిగెత్తింది. ఎలుక ప్రాణం దక్కింది. ఎలుక కంపిస్తూ గుడ్లగూబ దగ్గరికి వెళ్ళింది. ముందు తలదించుకుని నమస్కరించింది. మీరు చెప్పింది నిజమే. లోభం నన్ను ఆల్మోస్ట్ నాశనం చేసేది. ఇకపై ఎంత ఉన్నా దాంట్లోనే సంతోషంగా ఉంటాను. గుడ్లగూబ సంతోషంగా నవ్వింది. అదే తెలివి, సంతృప్తి ఉన్న చోట శాంతి ఉంటుంది. ఎలుక లోభం మానేసింది. అవసరానికి సరిపడే ఆహారమే సేకరించేది. మంచిగా, ప్రశాంతంగా జీవించేది. నీతి: లోభం నాశనానికి దారితీస్తుంది. సంతోషం మన